వెల్కమ్ టు ఇష్టమైన వంట. నేను డిఫరెంట్గా ఈ మిరపకాయ బజ్జీలు అండ్ ఆనియన్ బోండా అండ్ పాయసం ఏ రెస్టారెంట్కి తగ్గట్టు కాకుండా చాలా మంచిగా, అసలు రెస్టారెంట్ స్టైల్ కూడా మర్చిపోతారు మీరు. డాబా స్టైల్ బయట బండి మీద అన్నీ మర్చిపోతారు. సో ఇలా ఈ రెసిపీస్ కావాలంటే మాత్రం ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి. హాయ్, మనము ఇవాళ కార్తీక పౌర్ణమి స్పెషల్స్లో ఇది ఒక వెరైటీ. నేను మిరపకాయ బజ్జీ చేస్తున్నాను. సో ఎలా అనేది మాత్రం మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొనేసి, మనకి శనగపిండి ఉంటుంది కదా, ఒక శనగపిండి పావు కిలో సగం, ఎంత క్వాంటిటీ అంటే మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని తీసుకోండి. నేను ఒక 100 గ్రామ్స్ తీసేసుకుంటున్నాను. సో ఆ బౌల్లోకి ఒక 100 గ్రామ్స్ శనగపిండి అయితే తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ కొంచెం ఒక చిటికెడంతా పసుపు తీసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు, చిటికెడు సరిపోతుంది. అవి కారం ఉంటాయో లేదో తెలియదు, అందుకనేసి కొంచెం సపటి అనుకుంటే కొంచెం ఇది కూడా జస్ట్ చిన్న స్పూన్ అంత కారం. ఉప్పు సరిపడా అంత అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. ఇది వచ్చేసి తినే సోడా, ఇది కొంచెం ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది, మనకి పొంగేయటానికి అంత సరిపోతుంది, ఈ చిటికెడు సరిపోతుంది. అండ్ నాట్ బట్ ద లీస్ట్ అన్నట్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో కొంచెం లైట్గా, ఎక్కువ కూడా వేయద్దు. ఇది కలుపుతూ ఉండాలి ఇట్లా మొత్తము. ఫస్ట్ పొడిగానే కలుపుకోండి, తర్వాతనే అన్నీ కలిసిపోయాకనే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఫస్ట్ కలిపితే ఏమవుతుందంటే మొత్తం మిక్స్ అవుతుంది బాగా. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ మిక్స్ అయినట్టే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఎక్కువ నీళ్ళు పోస్తే మాత్రం ఉండలు కడుతుంది. సో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా చూసారా, ఇలా కొంచెం జాడు కన్సిస్టెన్సీ రావాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది, కొంచెం వాటర్ పోసేయండి. మీరు కావాలంటే చేతితో కలుపుకోండి. సో ఎట్లా అయినా పర్వాలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేతితోనైనా కలపండి, లేదు అంటే స్పూన్తోనైనా కలుపుకోండి. సో ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే మంచి జారు కన్సిస్టెన్సీ, మంచి టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు నా స్టైల్లో బజ్జీ మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి మంచిగా ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మిర్చిని మొత్తము మనం ఏం చేయాలంటే ఇలా మధ్యలోకి చీల్చుకోవాలి. మధ్యలోకి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా 4 చేసుకోవచ్చు ఒక్కొక్క మిర్చిని, అంటే ఇట్లా సపరేట్ ఈ పోర్షన్స్లలో కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్ని మిర్చి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిల్లో కొంచెం సాల్ట్ చిలకరించుకుంటే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉంటాయి, ప్లస్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా అనుకునేసి కొంచెం అనుకోండి, చూడండి ఇలా. సో ట్రై చేయండి ఒకసారి ఇలా కొత్తగా. బజ్జీలు స్టార్ట్ చేసేద్దాము. మనం ఒక బాణ పెట్టి వేడి చేయాలి. కొంచెం వేడయ్యాక మనం ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రై కోసం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. అవి మునిగేంత వరకు మనం ఆయిల్ పోసుకొని, ఇది డీప్ ఫ్రై కోసము. సో ఇంత ఆయిల్ అయితే పడుతుంది. సో కొంచెం ఇట్లా నూనె కాగాక మనం ఏం చేయాలంటే కలుపుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిలో ఇలా మిరపకాయ ముంచేసి వేసేసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టుకోకండి, ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి కాబట్టి.
సో ఎన్ని పడితే అన్ని బాణీలో వేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అటు ఇటు తిప్పుకోవాలి, కాగుతుంది కదా మనము. సో ఆల్రెడీ నూనె కాగింది కాబట్టి తిప్పేసుకోవాలి అన్నమాట, లేకపోతే మాడుతాయి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అటు ఇటు తిప్పేసుకోండి. సో ఇలా తిప్పేసుకున్నాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలంటే ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోండి, మెత్తగా కావాలంటే మాత్రం కొంచెం ఎల్లోయిష్ కలర్ రాగానే తీసేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, ఇట్లా మధ్యలో చీల్చుకొని చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లోపల పిండి పిండి ఉండకుండా ఇలా ట్రై చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా చూడండి, అన్నీ వేసేసుకోండి. అలా ఇలా తిప్పుతూ ఉండాలి, అటు కాగానే ఇంకొక వైపు మలుచుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి క్రిస్పీగా వేగితే చాలా బాగుంటుంది. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి, తీసేసుకోవచ్చు. కొంచెం పిండి ఏమైనా మిగిలినట్టు అనిపిస్తే మాత్రం ఇప్పుడు ఈ పిండి మిగిలింది ఇట్లా ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ దాన్ని మనం ఒక్కొక్కటి అట్లా డ్రాప్ చేసుకుంటే మంచి ఆనియన్ బజ్జీలాగా కూడా అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటి డ్రాప్ చేసేసుకోండి. అంతే. సో ఈ ఒక సైడ్ వేగాక ఇంకొకసారి తిప్పుకోవాలి. ఇది కూడా ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఇలా ఎప్పుడైనా ఆనియన్ బోండా అనొచ్చు. సో ఇదేమో ఆనియన్ బోండా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అన్నమాట ఇది. సో ఇది పిండి కూడా ఇలా జారు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరీ జారు కాకుండా ఇలా కొంచెం కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది చూడండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. గట్టి దానికన్నా మరీ లూజ్ దానికన్నా చాలా బాగుంటుంది. ఒకసారి మాత్రం ట్రై చేయండి. సో ఇది వచ్చేసి మనకి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకోవడమే. ఆనియన్ బోండా అనొచ్చు వీటిని, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. చూసారు కదా, ఇది ఆనియన్ బోండా బజ్జీ, ఆనియన్ బజ్జీ. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇవి ఆనియన్ బజ్జీ బోండా అనొచ్చు, ఇవి మిరపకాయల బజ్జీ. ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా నేను షూర్గా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పాయసం, సేమియా పాయసం. సో ఏ రెస్టారెంట్స్ కానీ బయట ఏది పనికిరాదు, బండి మీద ఈ బజ్జీలు కానీ ఈ రెస్టారెంట్స్ కానీ పనికిరావు, ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, ఇప్పుడు మనము కార్తీక పౌర్ణమి స్పెషల్ సేమియా చేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఈజీగా మనకు ముద్దగా రాకుండా ఎలా చేయాలి అనేసి చెప్తున్నాను. ఇది సేమియా అండ్ షుగర్కి బదులు నేను ఇది మిశ్రీ అంటారు కదా, దాన్ని తీసుకొనేసి మనం ఇది ఎలా కరగదీయాలో చెప్పేస్తాను. అండ్ కాజు అన్నమాట, కాజు మనం లాస్ట్కి వేసుకోవడానికి. సో ఈ మిశ్రీ ఉంది కదా, ఫస్ట్ వాటర్లో అండ్ పాలు కూడా తీసుకోవాలి.
ఇది నేను ఆల్రెడీ బాయిల్కి పెట్టేసాను వాటర్. ఈ వాటర్లో మనం వేసామనుకో కరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఈ షుగర్ క్యాండీ అనేది మనం ఇందులో వేసేసుకోవాలి, కరగబెట్టేసుకోవాలి. ఫస్ట్ తర్వాత మనం ఒక గిన్నె తీసుకుని అది కరుగుతూ ఉంటుంది. అంతలోపు మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో పాలు కూడా మసులుతూ ఉన్నాయి, మనకి పాలు ముఖ్యము. సో పాలు కూడా వేడి చేసి పెట్టుకోండి. ఇలా గిన్నె పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుందాము జీడిపప్పు వేయించుకోవడానికి. సో ఇది వచ్చి ఇంటి దగ్గర నెయ్యి. సో ఒక 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసుకొని జీడిపప్పు వేయించేసుకుందాం. బాగా కాగింది కాబట్టి తొందరనే అయిపోతుంది, తొందరనే వేగుతుంది. మాడకుండా చూసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్లో మీకు ఏం కావాలంటే అవి లైక్ కిస్మిస్ కానీ బాదాము పిస్తా ఇవి కూడా వేసుకోవచ్చు. సో నాకు ఓన్లీ జీడిపప్పు వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది, మిగతా వేస్తే కొంచెం ఫ్లేవర్ పోయినట్టు అనిపిస్తుంది. అందుకనేసి ఓన్లీ జీడిపప్పే వేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి, టేస్ట్ బాగుంటుంది బ్రౌన్ కలర్లో తీస్తే. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక సో తీసేసి మనం బౌల్లోకి తీసేసుకుందాము. అదే బాణీలో మనం సేమియా తీసుకున్నాం కదా, ఆ సేమియాని వేపుకుందాము. ఎక్కువ అవసరం లేదు, నెయ్యి కొంచెం ఉన్నా సరిపోతుంది. ఇది మనం లాస్ట్కి పోసేసుకుందాం. ఈ నెయ్యి అంతా ఆల్రెడీ జీడిపప్పుతో పాటు పోసేసుకుందాం. సో ఈ సేమియా ఉంది కదా, ఈ సేమియా వచ్చేసి మనకి రోస్టెడ్ సేమియానే. జస్ట్ ఒకసారి అలా అంటున్నాను. మీకు మార్కెట్లో రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతుంది. కావాలంటే రోస్టెడ్ సేమియా తెచ్చుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. చూసారు కదా ఆల్రెడీ బ్రౌన్ కలర్లో ఉంది. సో మీరు జస్ట్ ఒకసారి ఇలా అంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా స్పీడ్గా అయిపోతుంది రోస్టెడ్ సేమియా తెచ్చుకుంటే మాత్రం. సో ఇప్పుడు పాలు పోసేసుకోవాలి, అవి కాగినట్టే. పాలలో బాగా ఉడకనిస్తే మంచి టేస్ట్ ఉంటుంది. సో ఎన్ని పాలు పోసినా పర్వాలేదు. మీకు కొంచెం లైక్ లిక్విడ్ కావాలంటే ఎక్కువ పాలు పోసేసుకోండి. సేమియానే కావాలంటే మాత్రం కొంచెం తక్కువ పోయండి. సో మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఉడుకు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా కొంచెం మొత్తం ఉడికినాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న షుగర్ ఉంది కదా, అది పోసేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి ఉడకనివ్వాలి. బాగా ఉడికితే టేస్ట్ వస్తుంది. షుగర్ సిరప్ ఇలా వాటరిష్గానే ఇష్టపడతారు అందరూ, అందుకనేసి కొంచెం పాలు చిక్కగా ఉన్నాయి, అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. సో ఇలా బాయిల్ వచ్చేంత వరకు ఉంచాలి మనము. ఇంకా సరిపోతుంది ఆల్రెడీ, ఇంకా మొత్తం అయిపోయినట్టే. మనం ముందు వేంపి పెట్టుకున్న జీడిపప్పు అవన్నీ ఉన్నాయి కదా, దాంతోపాటు నెయ్యి కూడా ఉంది. సో అది ఇందులో వేసేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆ వేడే సరిపోతుంది. మనం కొంచెం గుంజుకున్నా పర్వాలేదు, ఇంకేం గుంజుకోదు ఎక్కువ. సో ఇలా చేసుకుంటే అసలు మంచిగా లిక్విడ్గానే ఉంటుంది, మొత్తం ముద్దలాగా అతుక్కపోకుండా ఉంటుంది. వాటర్ నెక్స్ట్ పోయాలి, అండ్ షుగర్ కూడా అదే లాస్ట్కి వేస్తే ముద్ద కాకుండా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. మంచి సేమియా, మీ సేమియా రెడీ, తినేసేయండి ఇంకా.